హే మామ్స్, తందేల్ సినిమాకి పోదామా? నేనంత సాహసం చేయలేను నాన్న, యూ క్యారీ ఆన్. అసలు ఆ పాటలు విన్నాక కూడా నువ్వు ఈ మాట అన్నావంటే పాటలు బాగుంటే స్పాటిఫైలో వింటా. అంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి ఎందుకు వెళ్ళడం? ఛీ, నీ బతుకు వేస్ట్. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? అమ్మా బుజ్జి తల్లి, అమ్మా బంగారు తల్లి, అమ్మా బంగారు తల్లి, అమ్మా బంగారు తల్లి. ఏం ఫీల్ ఉందిరా? బుజ్జి తల్లి కోసం, బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి చెప్రిగాలో ఉన్నాడు. నీకు లవర్ ఉందా? లేదు. మరి నీకెందుకురా ఈ లవ్ స్టోరీలు? సినిమాలో ఉండేది నాగ చైతన్య కాదురా, నేను. బుజ్జి తల్లి నన్నే లవ్ చేస్తది. వామ్మో, యూట్యూబ్ లో పిచ్చోళ్ళు పెరిగిపోయారు. నా పేరు ఆగతాయి ఆశిష్. మీకు విచిత్రమైన రివ్యూలు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెందుకో డౌట్ కొడుతుంది శానా. కార్తికేయ ఊపులో చందు మొండేటి, అమరన్ను లవ్ స్టోరీ ఊపులో సాయి పల్లవి, థ్యాంక్ యూ ఊపులో నాగ చైతన్య. రే, నువ్వు మారవరా, ఇంకా అసలు మారవు. ఆ ట్రైలర్ చూస్తేనే లవ్ స్టోరీలతో టైం పాస్ చేసేసి అస్సలు ఫీల్ అయిన ఇండో పార్క్ స్టోరీలా ఉంది. నేను ఒప్పుకుంటా ఇది ఒరిజినల్ స్టోరీయే, బట్ ఆ ట్రైలర్ చూసాక ఎవడన్నా అది ఒరిజినల్ స్టోరీ అనుకుంటారా? సినిమా స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నా మన తందేల్ రాజు బుజ్జి తల్లి ఏం చేసుకుంటారు? ప్రేమించుకుంటూనే ఉంటారు. అంతవరకు సినిమా అయిపోయేంత వరకు. రే సెటిల్ లేకు, సినిమాలో ఎంత సెంటిమెంట్ ఉంది. హీరో అలా గుజరాత్ వెళ్ళి చేపలు పడతా ఉంటే అసలు ఎన్ని కష్టాలు బ్రో మన నాగ చైతన్యకి ఆ పాకిస్తాన్ లో. అవును, అది చూడడానికి సెకండ్ హాఫ్ నాకు కూడా కష్టంగానే ఉంది. ఏంటంటావు ఇప్పుడు? నీకు సినిమా అసలు నచ్చలేదా? శ్రీకాకుళం అంటారు, ఎక్కడ అసలు అంత అథెంటిక్ గా శ్రీకాకుళం యాస మాట్లాడేవాళ్ళు హీరో హీరోయిన్లు పక్కన పెడితే ప్రతి ఒక్కరికి డబ్బింగే. అసలు ఎక్కడైనా సెట్ అయిందా? నేచురల్ గా ఉందా? దేశభక్తి అంటారు, అసలు ఫీల్ ఉండదు. పాకిస్తాన్ జైలు అంటారు, లెటర్లు చదువుతారు, మధ్యలో 2 గొడవలు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ పాటల వల్ల ఏదో లాక్కెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ మాత్రం భయంకరంగా దొరికేశారు. మధ్య మధ్యలో బోర్ ఫీల్స్ కూడా కొట్టింది. నేను ఇన్ని పాయింట్లు చెప్తున్నా, అసలు నీకు సినిమాలో ఏ పాయింట్ నచ్చిందిరా? పాజిటివ్స్ అంటే లవ్ స్టోరీస్ లో డిఎస్పి మ్యూజిక్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ అంతే. కానీ సినిమా అంతా. ఇంకో పాజిటివ్ చెప్తా, నాగ చైతన్య ఏం యాక్ట్ చేశాడు భయ్యా సినిమాలో. ఇంప్రూవ్ అయ్యాడు, పెయిరింగ్ కూడా బాగా సెట్ అయింది. నేను చెప్పిన దానిలో ఒక పాజిటివ్ కైనా సరే అన్నావురా. అరే, సినిమా జనాలు అందరికి నచ్చుతుంటే నీ బొక్కడాలో రివ్యూలు చూసి ఎవడు సినిమాకి వెళ్ళకుండా ఆగిపోతారు? ఏమంటారు? అంతే కదా, మీకు సినిమా నచ్చితే వెళ్తారు, రివ్యూలు చూసి సినిమాకి వెళ్తారా ఏంటి? ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక ఓకే సినిమా, మీరు ఒక్కసారి థియేటర్లో ట్రై చేసేయచ్చు. సినిమా చూసాక మీరు కింద కామెంట్ చేయండి సినిమా చాలా బాగుందని. అది చూసి ఈ షాక్ అయిపోవాలి ఆ కామెంట్లన్నిటికీ. ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న ఊపు మార్కెట్ లో ఆ క్రేజ్ చూస్తుంటే యావరేజ్ గా ఉన్న హిట్ స్టేటస్ వరకు వెళ్ళిపోయేలా ఉంది. మనది సూపర్ హిట్ వెళ్తుందా అంటే కొద్దిగా కష్టమే. ఇంతకీ మీకు రేటింగ్ చెప్పలేదు కదా, నా రేటింగ్స్ అష్టా చెమ్మాలా ఉంటాయి. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ చెమ్మ అంతే. మా ఆకతాయి రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఆకతాయి ఆశిష్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా లైక్ షేర్ కూడా చేశారంటే మనకి బీభత్సమైన ఊపు వస్తుంది. అలానే కొత్త కొత్త కంటెంట్లతో చేసేస్తాం వీడియోలు. సుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము.